V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆర్ఎల్కు చెందిన డాక్టర్ ఆర్ఎస్ నాయుడు తన తండ్రి వారసత్వాన్ని తాను కూడా స్వీకరించి ప్రజా వైద్యంలో జీవితం గడుపుతున్నానని, కరోనా టైంలో ఎన్నో క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాటిని కూడా సాల్వ్ చేశానని, నా సేవలు గుర్తించి నన్ను గుర్తించి ఈ నెల 16న డాక్టరేట్ కూడా ఇస్తున్నారని పబ్లిక్ లైబ్రరీ. మన బాత్రూమ్ స్కూల్ వచ్చిందండి. మన రాజమండ్రిలో పట్టుకొచ్చారు. ఇవాళ 7 గంటలకు వస్తారండి. ఈ జనాలకి రెండు జనాలకి భయపడాల్సిన పని లేదు. మన ఏంటంటే ఇంటికా నా పేరు డాక్టర్ రాంపేట్ సన్యాసి నాయుడు. నేను ఈ అడ్లా ప్రాంతంలో 2002 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 2002 నుంచి ఈ క్లినిక్ స్టార్ట్ చేసి ఈరోజుకి 25 సంవత్సరాలుగా వైద్యులు చేస్తూ ఈరోజుకి కూడా నేను 10 రూపాయల నుంచి స్టార్ట్ చేశాను. 2002 ఈరోజు 50 రూపాయలు ఫీజు తీసుకుంటున్నాను. అందరూ కూడా 50 రూపాయల ఫీజు ఇంకెక్కడ ఉందంటే అక్కడంటే నాన్నగారు పేరు పెట్టారు కాబట్టి సేవ చేయాలనే దొరుకుతుంటాం. ఇక్కడ పేద మధ్యతరగతి ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా మనకి సేవ ముఖ్యం, డబ్బులు కాదా కానీ సంతోషంగా నాన్నగారి పేరు కాబట్టి టెస్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫ్రీ క్యాంప్ పెడుతూ ఉంటాను. ఒక సంవత్సరానికి 2 క్యాంపులైనా సరే నేను చేస్తాను. మెడికల్ క్యాంపులో కరోనాలో ఎన్నో సేవలు అందించాలండి. డైరీగా డేసింగ్గా ప్రాణాలకు సైతం తగ్గించి నా పక్కన కూర్చోబెట్టుకుని ఫాస్ట్ వచ్చినా సరే అలాంటి కేసులు కూడా చేసే ఉంటాయి. కరోనా కేసులు మీ సేవలను గుర్తించి 2004 నుంచి స్టార్ట్ అండి. 2004 నుంచి ఏంటంటే విశాఖరత్న అవార్డు ఒకటి, మదర్ తెరీసా అవార్డు, మహాత్మా గాంధీ నేషనల్ జాతీయ పురస్కారం మన ఢిల్లీలో వచ్చింది. అలాగే 2022లో ఉగాది పురస్కారాలు ఇచ్చారు. అలాగే ప్రతిభా వైద్యరత్న విజిఎస్ ప్రెస్ క్లబ్లో ఇచ్చారు. అవార్డు అంబేద్కర్ అవార్డు వచ్చింది. అవార్డులు చాలా వచ్చింది. ఇప్పుడు డాక్టరేట్ కోసం గౌరవ డాక్టరేట్ రాజస్థాన్ సన్ రైజ్ వారిచ్చే గౌరవ డాక్టరేట్ 16వ తారీఖుని గౌరవ గ్రంథాలయం విశాఖపట్నంలో ఇవ్వడం జరుగుతుంది. అది మన వైస్ ఛాన్సలర్ జీవన్ రాజు గారు, మళ్ళీ కేజీఎస్ సూపరింటెండెంట్ అర్జున్ గారి చేతుల మీదుగా చిన్నారా వెల్ఫేర్ సొసైటీ ద్వారా చిన్నారా గారు ఏర్పాటు చేయడం జరిగింది. నేను అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ముందు సర్వీస్ నా పక్కలో ప్రాణమంత వరకు ఫ్రీ సర్వీస్ అనేది పక్కండి. ఇంకా మహోత్తర కార్యక్రమాలు పేదల కోసం అవేర్నెస్, రకరకాలైన అవేర్నెస్, ఎస్బీలో పెంచడం కానీ,
అయితే ఈ హిమోగ్లోబిన్ బాగా క్షీణించిపోయి ధనులు వల్లది చప్పబడిపోవడం, కాలు చేతులు పొంగిపోవడం, అలాంటి విన్నెస్, ఆస్తమా, డెంగ్యూ ఎలా వస్తున్నాయి అవి కూడా క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఈఎన్టీ క్యాంపులు, డెంట్లు, అలా ప్రతి సంవత్సరం ఏదో క్యాంప్ చేస్తాం సార్. మీ తల్లిదండ్రుల కోసం అమ్మగారు నాన్నగారు సంజయ్ రాబర్ట్ సంజయ్ మా తాతగారి పేరు పెట్టేది, తాతగారు నాకు పెట్టారు. అమ్మంది మీ ఫ్యామిలీ కోసం అన్ని గారు ఉన్నారు, చెల్లి. విషజ్వరాల కోసం సరే ఇప్పుడు వచ్చి వైరస్ జ్వరాలు వీటికి ఏంటంటే జాయింట్ నొప్పులు, ప్రతిదీ కేరళప్పులు, దగ్గు, జలుబు, ఒళ్ళంతా దద్దులు రావడం, ఒళ్ళంతా దురద రావడం, వాంతులు, విరాసనాలు అవి వస్తాయి. దయచేసి దీనికి కూడా భయపడాల్సిన పని లేదు. కానీ ఇంటికాల పరిశుభ్రత ఉండాలి. ఏ రోజు పట్ల ఆ రోజు మడతలు పెట్టుకోవడం, పడుకునివి వేడి నీళ్ళు కాచి చల్లంచి నీళ్ళు తాగాలి. అలాగే ఇంటికాల పరిశుభ్రత ఉండేంతకాలం కూడా దోమ కానీ ఏది రాదు. ఏ రోజు బిడ్డ ఆ రోజే తినాలి. నిలవస్తులు ఏమైనా తిరిగినా ఉంటే వాంతులు విరాసనాలు వస్తాయి. దయచేసి ఇలాంటి టైంలో నీస్ అనేది తినకుండా ఉండడం చాలా మంచిది. కాయగూరలు వచ్చిన కాయగూరలు తినాలి. ఈ డొంగి జ్వరాలు అయితే 2-3 రోజులు తగ్గలేదు దగ్గర అంటే ఏం కాదు, వైరస్ జ్వరాలు 2-3 రోజులు తగ్గిపోద్ది. ఒక 3 రోజులు తగ్గలేదు, వాంతులు అవుతున్నాయి, వాళ్ళంతా దుర్గలు వస్తున్నాయి అంటే మనిషి చాలా వీక్ అయిపోతుందంటే సిబిసి కౌంట్ చేయాలండి. అందులో ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోతే మళ్ళీ సెల్స్ డిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇమీడియట్గా టెస్ట్ చేయడం సిపీరియర్. మేమైతే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తామండి. ఎక్కడైతే జిఎంసీ హాస్పిటల్ ఉందో అక్కడ కానీ కేజీహెచ్ కానీ నిమ్స్ కానీ వెంటనే రిఫర్ చేయడం జరుగుతుంది. మెస్కేటే చేస్తాం. ఇప్పుడు డాక్టర్ నాయుడు అల్లవ.